తరువాత మనం ఇవాళ క్లాస్లో లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియంని ద్రవంగా మార్చడం ఎలాగా, దాన్నే హీలియం ద్రవీకరణము లేదా లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం అని అంటారు. మామూలుగా హీలియం అనేటువంటిది వాయు స్థితిలో ఉంటుంది, గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ గ్యాస్ స్టేట్లో ఉండేటువంటి హీలియంని క్యాపిట్జా మెథడ్ అనేటువంటి మెథడ్ను ఉపయోగించేసి ఆ మెథడ్ ద్వారా దాన్ని ఏం చేస్తామంటే లిక్విఫై చేస్తాం. ఇప్పుడు దాన్ని లిక్విఫై చేయాలంటే దాని యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ కనుక క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ కనుక తీసుకొచ్చినట్లయితే అప్పుడు మాత్రమే దాని మీద ప్రెజర్ ఉపయోగించేసి దాన్ని లిక్విఫై చేయడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. క్రిటికల్ టెంపరేచర్ అనేటువంటిది చెప్పాము, అంటే అబౌవ్ దట్ క్రిటికల్ టెంపరేచర్ no gas can be liquefied whatever the pressure we may apply. అంటే ఏ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దాని మీద ఎంత పీడనము ప్రయోగించినప్పటికీ అది వాయువు నుంచి ద్రవంగా మారదో ఆ ఉష్ణోగ్రతను ఏమంటున్నాము మనము సందిగ్ధ ఉష్ణోగ్రత అంటున్నాం. ఏమ్మా అర్థమైనట్లేనా? అంటే సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నట్లయితే ఆ వాయువు దాన్ని ఎట్లాంటి పక్షంలో కూడా దాన్ని మనం ద్రవంగా మార్చలేము. అందువల్ల సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గరికి తీసుకొస్తే అప్పుడు అదేమవుతుందంటే లిక్విఫై అవుతుంది, ద్రవంగా మారుతుంది. అయితే ఇక్కడ హీలియం తీసుకున్నట్లయితే హీలియంకు ఉండేటువంటి సందిగ్ధ ఉష్ణోగ్రత ఎంత ఉన్నదంటే 5 కెల్విన్. 5 కెల్విన్ ఉన్నదంటే ఇది సెంటిగ్రేడ్ మానంలో చెప్పే పని అయితే దీని ఉష్ణోగ్రత -268 డిగ్రీల సెంటిగ్రేడ్. అంతే కదా, దీంట్లో నుంచి 273 తీసేయాలన్నమాట. తీసేస్తే అప్పుడు సెంటిగ్రేడ్లోకి వస్తుంది. అందువల్ల ఇంత తక్కువ ఉష్ణోగ్రతకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ వాయువుని ద్రవంగా మార్చడం అనేటువంటిది ఇది చివరిగా ఎప్పుడో జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి అన్ని వాయువుల కంటే హీలియం వాయువు అనేటువంటిది చివరిగా ద్రవీకరింపబడినటువంటి వాయువు. దీనికి కారణం ఏమిటంటే దీని సందిగ్ధ ఉష్ణోగ్రత -268 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 5K. దీని బాయిల్ ఉష్ణోగ్రత కనుక తీసుకున్నట్లయితే, అంటే బాయిల్ నియమాన్ని ఎక్కడ పాటిస్తుందో ఆ ఉష్ణోగ్రతని అది కనుక తీసుకున్నట్లయితే ఆ ఉష్ణోగ్రత 17K. అదేవిధంగా ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమన ఉష్ణోగ్రత కూడా తీసుకున్నట్లయితే అది కూడా 34 కెల్విన్. ఇప్పుడు 5K తీసుకున్నా ఏది సందిగ్ధ ఉష్ణోగ్రత, అట్లనే బాయిల్ ఉష్ణోగ్రత 17 కెల్విన్ తీసుకున్నా, అదే రకంగా విలోమన ఉష్ణోగ్రత 34 కెల్విన్ తీసుకున్నా, ఇవన్నీ కూడా చాలా అతి తక్కువైనటువంటివి, -260 ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు. కాబట్టి వీటిలో ఏ ఉష్ణోగ్రత దగ్గరికి రావాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. మరీ ముఖ్యంగా సందిగ్ధ ఉష్ణోగ్రత అనేటువంటిది 5K ఉన్నది కాబట్టి ఈ ఉష్ణోగ్రత పొందడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి హీలియం వాయువుని ద్రవంగా మార్చడము అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. దాన్ని క్యాపిట్జా పద్ధతి, అంటే మొట్టమొదట క్యాపిట్జా అనేటువంటి శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని నిర్వహించి ఉంటాడు. అందువల్ల ఈ క్యాపిట్జా పేరుతోటి అది వచ్చింది. ఈ పద్ధతిని ఏమంటారంటే క్యాపిట్జా పద్ధతి అని అంటారు. ఏమ్మా ఆ ఫండమెంటల్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్.
కాబట్టి దీనికి సందిగ్ధ ఉష్ణోగ్రత దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే ఏ ఉష్ణోగ్రత అది 5K అక్కడికి తీసుకెళ్తే కానీ అది ద్రవంగా మారదనమాట. సరే, ఇక్కడ ఈ పరికరం మొత్తం కనుక తీసుకున్నట్లయితే ఈ పరికరంలో మొత్తంలో మనము గ్రీజు వంటి పదార్థాలు కానీ, గ్రీజు అంటే తెలుగులో కందెన అని అంటారు, అవునా? అంటే ఫ్రిక్షన్ని తగ్గించేటువంటి, అంటే పిస్టను ఒక సిలిండ్రికల్ పాత్రలో కనుక అలా ముందుకి వెనక్కి కనుక జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ ఏమొస్తుందంటే ఘర్షణ వస్తుంది టైట్గా ఉంచడం వల్ల, అవునా? ఆ టైట్నెస్ పోవడం కోసం, అక్కడ ఫ్రిక్షన్ని తొలగించడం కోసం మనం అక్కడ ఎట్లాంటి గ్రీజు లాంటివి కానీ లేదా హైడ్రోజన్ ద్రవాన్ని కానీ ఉపయోగిస్తుంటారు. అట్లాంటిది అది కానీ ఇక్కడ ఉపయోగించరు. కాబట్టి ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ పరికరంలో కందెనలను కానీ హైడ్రోజన్ లిక్విడ్ని కానీ ఉపయోగించడం లేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఒక కంప్రెషర్ ఉంటుంది. కంప్రెషర్ అంటే సంపీడకము. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే సంపీడకము అంటారు. దీనిని P అనేటువంటి అక్షరం చేత సూచిస్తారు. ఈ సంపీడకము లేదా కంప్రెషర్లో ఇదిగో ఈ ఖాళీ ప్రదేశంలో ఏం తీసుకుంటారంటే వాయు స్థితిలో ఉండేటువంటిది మరియు పొడిగా ఉండేటువంటి హీలియం వాయువుని తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ హీలియం పొడి వాయువుని తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ చూడండి, ఒక పిస్టన్ని, గట్టి పిస్టన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఈ ముషలకం ఏం చేస్తుందంటే ఈ హీలియం వాయువుని ఈ పాత్రలో బంధిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, హీలియం లోపలికి పంపించడానికి, అట్లనే రీసైకిల్ అయినటువంటి హీలియం లోపలికి రావడానికి ఈ రెండింటికి 2 గొట్టాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ గొట్టాలకి 2 వాల్వులు పెడతారు. అంటే చూడండి, ఇది గట్టిగా ముందుకు గనక నొక్కుతున్నట్లయితే అప్పుడు ఈ లోపలికి పంపించినటువంటి వాయువుది ఇక్కడ ఇది మూతపడుతుంది. తర్వాత ఇదిగో ఈ హోల్ కూడా మూతపడుతుంది. అందువల్ల ఇక్కడ నేను ప్రెషర్ అప్లై చేసి పిస్టన్ని కనుక లోపలికి నెట్టినట్లయితే అప్పుడు గ్యాస్ ఎటువైపు నుంచి వెళుతుందంటే ఎదురుగా ఉండేటువంటి ఈ గొట్టంలో గుండే వెళుతుంది తప్ప ప్రక్కన ఉండేటువంటి గొట్టాల్లో గుండా వెళ్ళదు. ఈ పైన ఉండేటువంటి గొట్టం ఏమిటంటే ఆల్రెడీ ఒక సైకిల్లో తిరిగి వచ్చినటువంటి హీలియం వాయువు దీంట్లోకి రావడానికి, తర్వాత ఫ్రెష్గా హీలియంని పంపించడానికి ఈ గొట్టం. అప్పుడు ఈ హీలియం ఇటు నుంచి వచ్చినా కానీ వాటిని క్లోజ్ చేసేసి పిస్టన్ని ఇదిగో ఇటు రైట్ సైడ్కి నొక్కండి. అలా నొక్కినప్పుడు మామూలుగా అయితే ఒక వాతావరణ పీడనము లేదా ఒక అట్మాస్ఫియర్ పీడనం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మామూలు బయట ఎంత వాతావరణం ఉంటుందో లోపల కూడా అంత వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ పిస్టన్ని బాగా ముందుకు గనక జరిపినట్లయితే ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి వాయువు యొక్క పీడనము ఏమవుతుందంటే పెరుగుతుంది. దీన్ని ఇక్కడ మనం స్థిరోష్ణకంగానే చేస్తాము. తర్వాత ముసలకాన్ని ఇట్లా నొక్కడం వల్ల ఏమవుతుందంటే వాయువు మీద పని జరుగుతుంది. వాయువు మీద పని జరిగినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రత లేదా అంతర్గత శక్తి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి హీలియం యొక్క అంతర్గత శక్తి పెరగడం వల్ల దాని ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకునే కంప్రెషర్ తీసుకున్నట్లయితే ఈ కంప్రెషర్లో ఉండేటువంటి హీలియం వాయువు ఈ పిస్టన్ చేత నొక్కబడి దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని పీడనము 30 అట్మాస్ఫియర్ దాకా పెరుగుతుంది. ఈ వాయువు వేడెక్కుతుంది. అంతర్గత శక్తి పెరిగిందంటే వేడెక్కినట్టే. వేడెక్కినటువంటి వాయువు ఈ గొట్టంలో నుంచి ఇలా బయటకు వస్తూ ఉంటుంది. అంతవరకు అర్థమైందమ్మా? ఏమ్మా? ఇలా వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ వేడెక్కినటువంటి వాయువు అన్నాం కదా, మనమేమో దీని ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వాయువు ఏమో వేడెక్కింది. అందువల్ల వేడెక్కినటువంటి వాయువు యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం ఇదిగో చూడండి, దీని చుట్టూ ఒక చల్లని వాటర్ జాకెట్ అంటారు, అంటే నీటి జాకెట్.
ఈ నీటి జాకెట్ ఎలా ఉంటుందంటే దీని చుట్టూ ఒక స్తూపాకారంగా ఉండేటువంటి పాత్ర, దీని లోపలికి వెళ్ళడానికి చల్లటి నీళ్లు, అట్లనే బయటికి రావడానికి ఒక అవుట్లెట్, ఈ 2 ఏర్పాట్లు ఉంటాయి. అందువల్ల ఈ మధ్యలో గుండా వాయువు కనుక వెళుతూ ఉన్నట్లయితే ఆ వేడెక్కినటువంటి వాయువుని ఈ చుట్టూ ఉండేటువంటిది ఈ గొట్టంలోకి వెళ్ళవు. అది గుర్తుపెట్టుకోండి, గొట్టం చుట్టూ మాత్రమే ఈ జాకెట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ జాకెట్లోకి చల్లటి వాటర్ వస్తుంది, వేడిపడినటువంటి వాటర్ ఏమో బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇది నిరంతరము ఈ వాటరు జాకెట్లోకి ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ టెంపరేచరు చల్లబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత వేడెక్కిందో దాదాపు అంతకంటే ఇంకా బాగా చల్లబడిపోయి ఈ వాటర్ జాకెట్ నుంచి ఈ హీలియం వాయువు అనేటువంటిది బయటకు వస్తుంది. తర్వాత ఈ గొట్టాన్ని ఏం చేస్తారంటే ఒక కాయిల్ లాగా చుట్టండి. ఇదిగోండి ఇట్లా చుట్టండి. కాయిల్ లాగా ఎందుకు చుట్టాలి అని అంటే, కాయిల్ లాగా చుట్టినప్పుడు లోపల ఎక్కువ పొడవు ఉండేటువంటి గొట్ట ఉంటుంది. అందువల్ల దానిలో గుండా ప్రయాణించడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ టైం ప్రయాణించడానికి టైం పట్టినట్లయితే అప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ఉష్ణోగ్రత ఒకవేళ వేడి పడితే వేడి వస్తుంది, లేదా చల్లబడితే చల్లదనం అనేటువంటిది దీనికి వస్తుంది. ఇప్పుడు ఇది లిక్విడ్ నైట్రోజన్ బాత్ అని అంటారు. ఇది అంటే అక్కడ హాట్ వాటర్ బాత్ ఎలా ఉందో, వాటర్ బాత్లో అయితే ఏం జరుగుతుంది, లోపలికి నీళ్లు వెళ్ళడం మళ్ళీ బయటికి నీళ్లు రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ లిక్విడ్ నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ఈ లిక్విడ్ నైట్రోజన్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -208 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే దాదాపు ఎంత ఉంటుందంటే ఒక 65 కెల్విన్ దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ హైడ్రోజను ఈ కాయిల్లో గుండా ఇలాగా దీన్ని చుట్టుకుంటూ ఇలాగా బయటకు వస్తుంటే బయట ఉండేటువంటి లిక్విడ్ నైట్రోజన్ నుంచి ఆ చల్లదనాన్ని గ్రహిస్తుంది. అంతేగాని లిక్విడ్ నైట్రోజన్ లోపలికి వెళ్ళదు, అది గుర్తుపెట్టుకోండి. మామూలుగా నైట్రోజన్ ఏ రూపంలో ఉంటుంది, వాయు రూపంలో ఉంటుంది, అంతే కదా, గ్యాస్ స్టేట్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం లిక్విఫై చేసినటువంటి నైట్రోజన్ తీసుకొచ్చి పెట్టాం కాబట్టి ఇది బాగా తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. అందువల్ల ఆ టెంపరేచరు దీనికి వచ్చేస్తుంది. దేనికి వచ్చేస్తుంది? ఈ గొట్టము కాయిల్లో గుండా బయటకు వచ్చేటువంటి హీలియం వాయువుకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ లిక్విడ్ నైట్రోజన్ బాత్ అవునా, బయటికి వచ్చేటువంటి ఈ హీలియం కూడా ఎంత టెంపరేచర్ వస్తుందంటే -208 డిగ్రీల సెంటిగ్రేడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. తర్వాత ఈ లిక్విడ్ నైట్రోజన్ బాత్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ అనేటువంటి ఇంకొక పాత్ర ఉన్నది. ఇదిగో ఇక్కడ నేను హైలైట్ చేసింది పేరు. ఆ లిక్విడ్ నైట్రోజన్ పాత్ర అనేటువంటిది ఇదిగోండి, ఇది హీట్ ఎక్స్చేంజర్. లిక్విడ్ నైట్రోజన్ ఏమో పైన, ఇదేమో ఉష్ణ మార్పిడి పరికరము అంటాము తెలుగులో. హీట్ ఎక్స్చేంజర్ అంటే ఉష్ణ మార్పిడి పరికరం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇలాగా వచ్చిన తర్వాత ఇదేమవుతుంది, రెండుగా విడిపోతుంది. ఒక భాగం ఎటు వెళ్ళిపోయింది, ఇదిగో ఇలాగా నేరుగా కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇది నేరుగా కిందకి వెళుతుందంటే దీని టెంపరేచర్ ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా టెంపరేచర్ తగ్గి ఒకవేళ అదే లిక్విడ్గా కనుక మారిపోయింది అనుకో, అప్పుడు దాని బరువు ఎక్కువ కాబట్టి ఏమైపోతుంది, అది నేరుగా ఇలా వచ్చేస్తుంది. అలా కాకుండా అది ఇంకా లిక్విఫై కాలేదనుకోండి, అంటే ఇంకా అది ద్రవంగా మారలేదు, హీలియం అనేటువంటిది ఇంకా వాయు స్థితిలోనే ఉన్నది అనుకోండి, ఆ వాయు స్థితిలో ఉండేటువంటిది ఇదిగో ఈ పక్క గొట్టం నుంచి ఇటువైపుకి వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే వ్యాకోచ యంత్రము, అంటే ఎక్స్పాన్షన్ ఇంజన్ అని అంటారు. అంటే దీంట్లో ఏమున్నది అనే విషయానికి కనుక వచ్చేసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా ఒక సిలిండ్రికల్ వెజల్ ఉంటుంది. ఇదిగోండి, ఇది సిలిండ్రికల్ వెజల్ ఉంటుంది. ఈ సిలిండ్రికల్ వెజల్కి ఏం చేస్తారంటే
ఒక పిస్టన్ని ఏర్పాటు చేస్తాం. ఈ పిస్టన్ ఏం చేస్తామంటే మనం ఈ పిస్టన్ మామూలుగా అయితే ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. వాయువు లోపలికి రావడంతో ఈ ఎక్స్పాన్షన్ ఇంజన్ లో ఉండేటువంటి పిస్టన్ని వెనక్కి లాగుతాం, లేదా లోపలికి వచ్చినటువంటి వాయువే ఈ ఇంజన్ ఈ పిస్టన్ ఏం చేస్తుంది, కుడివైపుకి నెట్టేస్తుంది. అట్లా కుడివైపుకి నెట్టడం వల్ల ఏమైంది, ఈ లోపలికి వచ్చినటువంటి వాయువు కొంత పనిచేసింది, పనిచేసి ముసలకాన్ని బయటకు నెట్టింది. బయటకు నెట్టేటప్పటికి ఇక్కడ వాయువు ఏమైపోయింది, వ్యాకోచం చెందింది. కాబట్టి వ్యాకోచం చెందేటప్పుడు అది రెండు రకాలైన పనులు చేస్తుంది. దాని అంతర్గతంగా ఉండేటువంటి అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణకు వ్యతిరేకంగా కొంత పనిచేస్తుంది, దానివల్ల కొంత టెంపరేచర్ పడిపోతుంది. తర్వాత ఈ ముసలకము ఉన్నది కదా పిస్టన్, ఆ పిస్టన్ బయటికి నెడుతుంది, అప్పుడు బాహ్యకర్మ కూడా జరుగుతుంది. దీనికి కూడా అదనంగా దానికి ఏమి శక్తి ఉండదు, ఇది కూడా హీలియం వాయువు నుండే తీసేసుకుంటుంది. హీలియం వాయువు నుండి ఇది తీసుకొని దాని శక్తిని తగ్గించేస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి హీలియం వాయువుకి ఇంకా శక్తి తగ్గిపోయి ఎంత టెంపరేచర్ వచ్చేస్తుందంటే -263 డిగ్రీల సెంటిగ్రేడ్. -263 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే 10K. అర్థమవుతుందా? ఏమా అర్థమైనట్లయినా ఏమన్నా? ఎస్ సార్, అర్థమవుతుంది. కాబట్టి 10Kకి వచ్చేసిన తర్వాత ఇప్పుడేమవుతుందంటే ఈ వాయువు ఉష్ణోగ్రత తగ్గి సాంద్రత పెరిగి మళ్ళీ ఇదిగో ఇలాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. పైగా ఇటు పైనుంచి వచ్చేటువంటి లిక్విడ్ హీలియం ఏదైనా కనుక్కున్నట్లయితే దాంతో కలిసి ఇంకా చల్లబడుతుంది. అప్పుడు అది -268 డిగ్రీల సెంటిగ్రేడ్. -268 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే 5 కెల్విన్. ఓకేనా? 5 కెల్విన్కి చేరుతుంది. 5 కెల్విన్కి కనుక చేరినట్లయితే అప్పుడు అదేమవుతుంది, ద్రవీకరింపబడుతుంది, అంటే లిక్విఫై అవుతుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్ని ఇదిగో ఈ పాత్రలో సేకరిస్తాము. దీన్ని దీవారు ఫ్లాస్క్ అంటాం. అంటే దీవార ఫ్లాస్క్లో చేరినటువంటి హీలియం ఏ రూపంలోకి మారిపోయింది, లిక్విడ్ రూపంలోకి మారిపోయింది. అంతా లిక్విడ్ రూపంలోకి మారిపోయిందా అంటే అంతా ఎప్పుడూ మారదు, అంచెలంచెలుగా మారాల్సిందే. సపోజ్ నేను ఇక్కడ కొంత వాయువు తీసుకుంటే ఈ సైకిల్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేటప్పటికి అది కేవలం సగం హీలియం మాత్రమే లిక్విడ్గా మారిందనుకోండి. లిక్విడ్గా మారినటువంటి ఈ హీలియము ఈ దీవార్ ఫ్లాస్క్లోకి వెళ్ళిపోయి -268 లేదా 5K టెంపరేచర్ దగ్గర ఇక్కడ ఉంటుంది. అయితే మిగిలిన సగం మారనటువంటిది, అంటే ద్రవంగా మారనటువంటి హైడ్రోజన్ ఉంటుంది కదా, ఆ హైడ్రోజన్ ఏమవుతుంది, అది తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగా మళ్ళీ వెనక్కి తిరిగి ఈ గొట్టంలో గుండా వెళుతుంది. ఈ గొట్టంలో గుండా ఎందుకు వెళ్ళలేవు, ఈ గొట్టం నుంచి ఎందుకు వెళుతుందంటే ఈ గొట్టంలోంచి ఆల్రెడీ వస్తున్నాయి ఉంటాయి, అందువల్ల ఇది తేలికైనటువంటిది, పైగా ఈ గొట్టం ఖాళీగా ఉంది కాబట్టి ఈ గొట్టంలో గుండా ఇలాగ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ కంప్రెషర్ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు పిస్టన్ని నేను వెనక్కి లాగుతాను. వెనక్కి లాగితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాల్వ్ ఓపెన్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాల్వ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇటువైపు నుంచి ఆల్రెడీ ద్రవంగా మారనటువంటి అంటే నాట్ లిక్విఫైడ్ helium gas that enters through this tube into the compressor, and some more helium gas or fresh helium gas is pumped into the compressor through this tube, and after that the two valves, the upper valve and the lower valve, these are closed, and then the piston is moved towards the right side, and once again the same process is repeated. ఏమ్మా అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఏం జరిగింది, ఇక్కడ కంప్రెషర్ ఉంటుంది. కంప్రెషర్ అంటే సంపీడకం,
అంతే కదా? అవును సార్. ఈ సంపీడకంలో ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటారు? హీలియం తీసుకుంటారు, గ్యాస్. అవునా? అప్పుడు ఎస్ పైన సార్. కింద 2 వాల్వులు ఉంటాయి. వాల్వ్ అంటే ఒకవైపు మాత్రమే పంపించేటువంటి దాన్ని వాల్వ్ అంటారు. తెలుగులో కవాటము అంటారు. ఇప్పుడు ఈ పిస్టన్ పెట్టి నొక్కుతాం. అప్పుడు 2 కవాటాలు మూసుకుంటాయి. వాయువేమో ఎదురుగా ఉండేటువంటి ఈ గొట్టంలో గుండా వెళ్తుంది. ఇక్కడేం పెట్టాము? ఇదేమిటి? వాటర్ సార్. వాటర్ జాకెట్. వాటర్ జాకెట్ పెడితే ఈ చల్లటి నీళ్ళేమో ఇటు గుండా వెళ్ళిపోతాయి. వేడి పడినటువంటి నీళ్ళేమో బయట నుంచి ఇటు బయటకు వచ్చేస్తాయి. ఆ, తర్వాత ఈ వాటర్ జాకెట్ అనేటువంటిది ఈ గొట్టానికి చుట్టూ ఉంటుంది. అంతేగాని వాటరు ఈ గొట్టం లోపలికి రాదు. దీంట్లో కూడా హీలియం మాత్రమే వెళుతుంది. ఇక్కడ 30 అట్మాస్ఫియర్స్ పీడనం ఉండటం వల్ల ఏమవుతుంది? అది వేడెక్కింది. ఆ వేడి పడినటువంటి ఉష్ణోగ్రతను ఏం చేస్తుందంటే ఈ కోల్డ్ వాటర్ జాకెట్ అనేటువంటిది దాని టెంపరేచర్ తగ్గిస్తుంది. అప్పుడు దేంట్లోకి వచ్చేస్తుందమ్మా? లిక్విడ్ నైట్రోజన్ బాత్లోకి వస్తుంది సార్. లిక్విడ్ నైట్రోజన్ బాత్లోకి వచ్చేస్తుంది. దీన్నేమో ఒక కాయిల్ లాగా తీసుకొస్తారనమాట. అట్లా తీసుకురావడం వల్ల లిక్విడ్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? హీట్ ఎక్స్చేంజర్లోకి వస్తుంది సార్. హీట్ ఎక్స్చేంజర్లోకి వస్తుంది. అంటే ఉష్ణ మార్పిడి పరికరం దీంట్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హీలియం ఎన్ని భాగాలు అవుతుంది? 2 భాగాలు అవుతుంది. 2 భాగాలు అవుతుంది. ఒక భాగం ఏమో నేరుగా ఇటు కిందికి వస్తుంది. ఒక భాగం మళ్ళీ ఎటు వెళ్ళిపోతుంది? రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. రైట్ సైడ్. అక్కడ ఉండేటువంటి ఆ ఇంజిన్ ఏమిటి? ఎక్స్పాన్షన్ సార్. వ్యాకోచ పరికరము లేదా వ్యాకోచ యంత్రము. ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచమే కదా? అక్కడికి అవును సార్. వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది? మళ్ళీ అక్కడ ఒక స్తూపాకార పాత్ర ఉండి ఆ పాత్ర లోపల మళ్ళీ ఏముంటుంది? ఒక ముషలకము లేదా పిస్టన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఈ పిస్టన్ ని మనం బయటికి లాగితే వాయువు ఏమవుతుందంటే వ్యాకోచం చెంది అప్పుడు వాయువు బాహ్యకర్మ చేయడం వల్ల దాని ఉష్ణోగ్రత తగ్గి ఎక్కడికి వస్తుందంటే -263 డిగ్రీల సెంటిగ్రేడ్కి వస్తుంది. తర్వాత ఈ చల్లబడినటువంటి హీలియం వాయువు ఇలా కిందకు వచ్చేస్తుంది. నేరుగా వచ్చేటువంటి హీలియం ద్రవం కనుక ఏదన్నట్లయితే దాంతో కూడా కలుస్తుంది. ఇటు నుంచి కొంత చల్లబడినటువంటి హీలియం వస్తుంది. ఇవి 2 కలిసి ఈ బల్బు లాంటి ప్రదేశం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇవి మళ్ళీ ఏమవుతాయి? వ్యాకోచం చెందుతాయి. వ్యాకోచం చెందడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆ ఉష్ణోగ్రత -263కి అంటే తక్కువ కానీ లేదా 268కి కానీ వచ్చినట్లయితే అది ద్రవంగా మారిపోతుంది. ఈ ద్రవం అంతా కూడా దేంట్లో కలెక్ట్ చేస్తాము ఏమ్మా? లిక్విడ్ హీలియంలో సార్. అదే లిక్విడ్ హీలియం అనేటువంటిది అది ద్రవంగా మారినటువంటి హీలియం, లిక్విడ్ హీలియం. ఈ పాత్రను ఏదో అన్నాం, దీవారు ఫ్లాస్క్. ఓకేనా ఏమ్మా? ఎస్ సార్. దీవార్ ఫ్లాస్క్ లోకి వస్తుంది. ఇక ద్రవంగా మారనటువంటిది అంటే -268 డిగ్రీల సెంటిగ్రేడ్కి రానటువంటి హీలియం వాయువు ఇదిగో చూడండి, యారోలు పెట్టాను కదా, ఈ యారోలు పెట్టినటువంటి మార్గంలో వెనక్కి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తొలి సిలిండర్లోకి వెళ్ళిపోతుంది. అవునా? అవును సార్. ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి ఈ రీసైకిల్ కింద వచ్చినటువంటి హీలియము మళ్ళీ ఫ్రెష్గా హీలియము ఇదిగో కింద నుంచి మళ్ళీ గొట్టం ద్వారా పంపించేస్తాను. మళ్ళీ 2 వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. పిస్టన్ని మళ్ళీ ముందుకు నొక్కుతాను. మళ్ళీ ఈసారి సైకిల్లో మళ్ళీ కొంత మారుతుంది. మళ్ళీ కొంత హీలియం వెనక్కి తిరిగి వస్తుంది. అట్లా ఇదే ప్రాసెస్ ఏమవుతూ ఉంటుందంటే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. దీన్ని ఏం పద్ధతి అంటారు? కాపిడ్జా పద్ధతి. క్యాపిడ్జా పద్ధతి. ఇక్కడ ఏం చేసాము మనం? ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది? హీలియం ద్రవీకరణం చేశాం సార్. హీలియం ద్రవీకరణము అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాం? వాయు స్థితి నుంచి ఘనస్థితి
ద్రవ స్థితికి తీసుకొచ్చేసాం. ఓకేనా? దీన్ని క్యాపిట్జా పద్ధతి అని అంటారు. ఒక్కోసారి 10 మార్కులకి అడుగుతుంటాడు, ఒక్కోసారి 5 మార్కులకి అడుగుతుంటాడు. ఇక్కడ బొమ్మే కొంచెం కష్టంగా ఉంటుంది. బొమ్మని మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సరేనా? ఎస్ సార్. సరే. తర్వాత ఇది మెటీరియల్ అంతా కూడాను అవునా, ద్రవీకరింపబడినటువంటి హీలియము దీవార్ ఫ్లాస్క్లో సేకరించబడుతుంది. ద్రవంగా మారనటువంటి భాగం మాత్రం మళ్ళీ ఉష్ణ మార్పిడి యంత్రం నుంచి మళ్ళీ సంపీడకాన్ని చేరుతుంది. కంప్రెషర్ అని చెప్పాం కదా, అక్కడికి చేరుతుంది. ఇదే ప్రాసెస్ని ఏం చేస్తాం, పునరావృతం చేస్తాం, అంటే రిపీట్ చేస్తాం. ఆ విధంగా మనము వాయు రూపంలో ఉండేటువంటి హీలియంని ద్రవ రూపంలోకి మార్చవచ్చు. అంటే ఇక్కడ మనం చేసిందంతా కూడా ఏమిటంటే మామూలు గది ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి హీలియం యొక్క ఉష్ణోగ్రతని 5 కెల్విన్ ఉష్ణోగ్రతకి తీసుకొచ్చాము. ఓకేనా? ఓకే సార్. తర్వాత దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి హెడ్డింగ్ ఏమిటంటే అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. ఏమా ఫైల్ కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము. ఇది మనం చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పుకున్నాం. గుర్తున్నదా ఏమన్నా ధనలక్ష్మి? ఎస్ సార్, గుర్తుంది సార్. అయస్కాంతీకరణము అంటే ఒక అయస్కాంత పదార్థాన్ని, అయస్కాంత పదార్థం అంటే ఏ పదార్థాన్ని అయితే మనం అయస్కాంతీకరించడానికి వీలవుతుందో, అంటే అయస్కాంతంగా మార్చడానికి వీలవుతుందో దాన్ని అయస్కాంత పదార్థము అని అంటారు. కాబట్టి మామూలుగా అయస్కాంత పదార్థాలు ఏమిటంటే ఇనుము, ఉక్కు ఇట్లాంటివన్నీ కూడా అయస్కాంత పదార్థాలు. అంటే వాటిని మనం అయస్కాంతంగా మార్చవచ్చు. ఆ అయస్కాంత పదార్థాన్ని పైన అయస్కాంతం పెట్టి, పర్మనెంట్ మ్యాగ్నెట్ని పెట్టి కనుక ఒకే దిశలో కనుక రుద్దినట్లయితే, ఈ విషయం కూడా చెప్పాం, ఒకే దిశలో కనుక రుద్దినట్లయితే అయస్కాంత పదార్థము అయస్కాంతంగా మారుతుంది. దాన్ని అయస్కాంతీకరణము అని అంటారు. కాబట్టి అయస్కాంతీకరణము అంటే అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చడాన్ని అయస్కాంతీకరణము. మ్యాగ్నటైజేషన్ మీన్స్ కన్వర్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇంటూ ఏ మ్యాగ్నెట్. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఇప్పుడు దాంట్లో ఏముంటాయని చెప్పాము, మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ లేదా అణు అయస్కాంతాలు ఉంటాయి. ఇంతకు ముందు అయితే అయస్కాంతంగా మారకముందు అవి వేర్వేరు దిశల్లో ఉంటాయి. ఇప్పుడు అయస్కాంతీకరింపబడినప్పుడు, అంటే అయస్కాంత పదార్థంగా మారినప్పుడు అణు అయస్కాంతాలన్నీ కూడా ఒకే దిశలోకి మారిపోతాయి. అంటే ప్రతి అణువు కూడా ఒక అయస్కాంతం, అంటే దానికి ఒక ఉత్తర ధ్రువం ఉంటుంది, దానికి ఒక దక్షిణ ధ్రువం ఉంటుంది, నార్త్ పోలు, సౌత్ పోలు. ఇప్పుడు నార్త్ పోల్స్ అన్నీ ఒకవైపు ఉండే రకంగా, సౌత్ పోల్స్ అన్నీ ఒకే వైపు ఉండే విధంగా తయారైందనమాట అయస్కాంతీకరింపబడటం అంటే. దీనికి మనము దాని మీద కొంత పనిని జరిపాము. వర్క్ ఈజ్ డన్ ఆన్ ది మ్యాగ్నెటిక్ మెటీరియల్ టు మ్యాగ్నటైజ్ ఇట్. వెన్ వర్క్ ఈజ్ డన్, దెన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్. దాని అంతర్గత శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే దాని ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చినప్పుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన హెడ్డింగ్ విషయానికి వద్దాం. హెడ్డింగ్లో ఏంటి? నిరయస్కాంతీకరణం. నిరయస్కాంతీకరణము అంటే ఏమిటంటే అయస్కాంతంగా ఉన్నటువంటి పదార్థాన్ని, అంటే అయస్కాంతాన్ని, ఆ అయస్కాంత లక్షణం పోయేటట్లు కనుక చేసినట్లయితే దాని నిరయస్కాంతీకరణము అని, లేదా తెలుగులో ఇంగ్లీష్లో డీమ్యాగ్నటైజేషన్ అంటారు. ఇందాకేమో మ్యాగ్నటైజేషన్ అంటే అయస్కాంతీకరణము, ఇప్పుడు డీమ్యాగ్నటైజేషన్ అంటే నిరయస్కాంతీకరణము. ఏమ్మా అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది. అయస్కాంతీకరింపబడినప్పుడు దాని మీద పని జరిగింది, అందువల్ల దాని ఉష్ణోగ్రత పెరిగింది. ఇప్పుడు నిరయస్కాంతీకరింపబడినప్పుడు అంటే అయస్కాంత పదార్థము అయస్కాంత
పదార్థ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అణు అయస్కాంతాలంతా వాటి ఇష్టం వచ్చినట్టు వాటి యొక్క దిశలు ర్యాండమ్గా మారిపోతాయి. అప్పుడు అయస్కాంత పదార్థము లక్షణాన్ని కోల్పోతుంది. అప్పుడు అయస్కాంత పదార్థమే లేదా అయస్కాంతమే కొంత పని చేసింది. అట్లా పని చేయడం వల్ల దాని అంతర్గత శక్తి తగ్గుతుంది. అప్పుడు దాని ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఎందువల్లంటే ఇది స్థిరోష్ణకంగా జరుగుతుంది. స్థిరోష్ణకంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక వియుక్త వ్యవస్థ లేదా ఐసోలేటెడ్ సిస్టమ్గా అనుకోవాలి. అంటే దీనికి మనం బయట నుంచి శక్తి ఇవ్వము, తర్వాత అది బయటికి శక్తిని ఇచ్చేస్తుంది. అంటే బయటికి ఇవ్వదు, పని చేయడానికి వాడుకుంటుంది, అంతర్గతంగానే ఆ శక్తి వినియోగించుకుంటుంది. అట్లాంటప్పుడు దీన్ని మనం ఏ వ్యవస్థ అనొచ్చు అంటే వియుక్త వ్యవస్థ, ఐసోలేటెడ్ సిస్టమ్. ఏమా వియుక్త వ్యవస్థ అంటే అర్థమైందా? అంటే అది బయట నుంచి శక్తిని తీసుకోదు, బయటికి శక్తిని ఇవ్వదు. అట్లాంటి సిస్టమ్ని ఏమంటారంటే వియుక్త వ్యవస్థ లేదా ఐసోలేటెడ్ సిస్టమ్. అవునా? కాబట్టి ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే అక్కడ జరిగేటువంటి ప్రక్రియ సాధారణంగా ఏమిటి? స్థిరోష్ణక. అంటే బయట నుంచి ఉష్ణం తీసుకోవడం కానీ బయటకు ఉష్ణం ఇవ్వడం కానీ ఉండదన్నమాట. ఇప్పుడు పదార్థం నిరయస్కాంతీకరణ పొందినప్పుడు అంటే అయస్కాంతం అనేటువంటిది అయస్కాంత లక్షణాన్ని కోల్పోయినప్పుడు అదే పని చేస్తుంది. అదే పని చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి బయట నుంచి శక్తి రాదు కాబట్టి అది పని చేసినప్పుడు దాని అంతర్గత శక్తి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మనమైనంతే కదా, మనం కొంత పని చేసామన్నట్లయితే మన శక్తి తగ్గిపోతుంది. అప్పుడు టెంపరేచర్ ఏమైపోతుంది? పడిపోతుంది. ఇక్కడ పదార్థాలకు కూడా అట్నే ఉంటుంది. అవునా? కాబట్టి అయస్కాంత పదార్థము నిరయస్కాంతక చెందినప్పుడు నిరయస్కాంతీకరణం చెందినప్పుడు దాని ఉష్ణోగ్రత అనేటువంటిది ఏమైపోతుందంటే పడిపోతుంది. ఈ పద్ధతి ద్వారా కూడా మనము టెంపరేచర్ అనేటువంటి దాన్ని మనం పొందవచ్చు. ఇప్పుడు పై పద్ధతిలో హీలియం లిక్విఫాక్షన్ విషయంలో టెంపరేచర్ని ఎంత పొందామని చెప్పండి ఏమ్మా? ధనలక్ష్మి చెప్తావా? గుర్తుంటే గుర్తుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. పైన ఏ టెంపరేచర్ వచ్చింది మనకి? లైన్లో ఉన్నారా? హలో, ధనలక్ష్మి, రెస్పాండ్ కావటం లేదు ఎవరు. ఏమ్మా వినపడుతుందా నేను మాట్లాడేది? సరే, పైన మనం 5 డిగ్రీల 5 కెల్విన్ వరకు పైన మనం పొందాం. ఎందువల్లంటే దాని క్రిటికల్ టెంపరేచర్ 5K కాబట్టి. ఇక్కడ ఈ స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అనేటువంటి పద్ధతి ద్వారా 5K కంటే కూడా ఇంకా తక్కువ, అంటే మనం ఇంతకుముందు చెప్పాం, గుర్తుందో లేదో, 0.0014 కెల్విన్ దాకా, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 కెల్విన్ దాకా మనం టెంపరేచర్ని పొందవచ్చు. సరే, ఇప్పుడు విషయం ఏమిటి అని చూద్దాం. ఏదైనా ఒక పారా అయస్కాంత పదార్థాన్ని, అయస్కాంత పదార్థాలు ఎన్ని రకాలు ఉంటాయి ఐడియా ఉందమ్మా? అయస్కాంత పదార్థాలు ఎన్ని రకాలు? 2 సార్. డయా, పెరా, ఫెర్రో అనే 3 రకాలు ఉంటాయి కదా. అంటే బలంగా మనం అయస్కాంతాన్ని చేయగలిగినటువంటివి ఫెర్రో, దానికంటే కొంచెం బలహీనమైనటువంటివి ఏమిటంటే పారా. అసలు అయస్కాంతంగా మార్చలేనటువంటి పదార్థాలను ఏమంటారంటే డయా పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలు అంటున్నాం. మనం ఇక్కడ తీసుకునేటువంటి పదార్థం ఏమిటంటే పారా అయస్కాంత పదార్థాన్ని తీసుకోవాలి. ఈ పదార్థాన్ని మనం అయస్కాంతీకరించాం. పైన హెడ్డింగ్లో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. అయస్కాంతీకరించినప్పుడు ఏం జరుగుతుంది? అణు అయస్కాంతాలన్నీ కూడా అయస్కాంత క్షేత్ర దిశలోకి తిరుగుతాయి అన్నమాట.
అంటే దాని మీద ఏం జరిగింది? పని జరిగింది. పని జరగడం వల్ల ఏమైంది? దాని అంతర్గత శక్తి లేదా దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు నేను అది ఫస్ట్ చెప్పింది. అయితే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము లేదా అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి దాంట్లో కనుక వస్తున్నట్లయితే దీంట్లో నేను చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ అయస్కాంతీకరింపబడినటువంటివి పెరా అయస్కాంత పదార్థాన్ని తీసుకొని, అంటే ఇప్పుడు మనం మ్యాగ్నటైజ్ చేయట్లేదు, ఆల్రెడీ మ్యాగ్నటైజ్ అయినటువంటి పదార్థాన్ని ఒకదాన్ని తీసుకొని దాన్ని ఒక్కసారిగా స్థిరోష్ణక ప్రక్రియ అంటేనే సడన్గా జరిగేటువంటిది లేదా క్విక్గా జరిగేటువంటిది. కాబట్టి ఈ స్థిరోష్ణకంగా దాన్ని ఏం చేయాలి? డీమ్యాగ్నటైజ్ చేయాలి, నిరయస్కాంతీకరించాలి. నిరయస్కాంతీకరించడం కనుక చేసినట్లయితే ఏమైపోతుందంటే అది దాని ఉష్ణోగ్రతని కోల్పోతుంది. దీని ఉష్ణోగ్రత స్వల్పంగా ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ పద్ధతిని ఏమంటారంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అని అంటారు. కాబట్టి ముందు సూత్రం రాయాలి. సూత్రానికి ముందు ఏం చెప్పాలి? సూత్రానికి ముందు ఏం చెప్తున్నాము? అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతీకరించినప్పుడు దాని మీద పని జరగడం వల్ల దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదొకటి. తర్వాత ఏమిటి? ఆల్రెడీ అయస్కాంతీకరింపబడినటువంటి పదార్థాన్ని తీసుకొని దాన్ని నిరయస్కాంతీకరణం కనుక చేసినట్లయితే అప్పుడు అది పని చేస్తుంది. ఏది? అయస్కాంతంగా ఉన్నటువంటి పదార్థము అణు అయస్కాంతాలను వేరు వేరు దిశల్లో మార్చడానికి పని చేస్తుంది. అట్లా పని చేయడం వల్ల ఏమవుతుంది? దాని అంతర్గత శక్తి లేదా ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అని కానీ లేదా స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అని కానీ అంటారు. ఏమ్మా, అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ఉన్నది. ఈ ఎక్స్పెరిమెంట్ కొంచెం ఎక్కువ టైం పట్టేటట్లుంది. దీన్ని నేను రేపు చెప్పనా? ఓకే సార్, చెప్పండి సార్. అంటే ఇంకా 10 నిమిషాలు టైం ఉన్నది. 5 మార్క్స్ కోసం ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏది? షార్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే పెద్ద క్వశ్చన్. షార్ట్ ఆన్సర్లు ఏమైనా ఉంటే అంటే మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలి కదా, అది చూస్తున్నాను. షార్ట్ ఆన్సర్ అంటే చూద్దాం బయట ఏమైనా ఉందేమో. అన్నీ కూడా కొంచెం పెద్దవే ఉన్నాయిలేమ్మా. ఓకే సార్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్, ఇది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఏది? క్యాపిట్జా పద్ధతి. అవును సార్. అంటే ఇది మొదలుపెట్టి మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకని అది. తర్వాత రాని వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా? వస్తామంటున్నా సార్, కానీ రావడం లేదు సార్. అమ్మాయిల్లో ఒక అమ్మాయి రావట్లేదు సార్, ప్రసన్న. ఎందువల్ల? ఏ ఊరు అమ్మాయిది? గూడెం అనుకుంటా సార్, నాకు కూడా కరెక్ట్గా తెలియదు సార్. గూడెం అయ్యిండు కూడా లైన్లోకి రాకపోతే అలాగా. ఇప్పుడు మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. రాని వాళ్ళకి చెప్పండి అమ్మా. ఓకే సార్, చెప్తాను సార్. అబ్బాయిలు కూడాను సతీష్ మొన్న వచ్చాడు, మళ్ళీ కంటిన్యూస్గా 2-3 రోజులు వస్తున్నాడు, మళ్ళీ మానేస్తున్నాడు. తర్వాత సీనియర్